శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 8వ అధ్యాయం చెప్పుకుందాం. సువృత్తాదులు యమలోక వృత్తాంతాలు చెప్తున్నారు. అందులో వాళ్ళు చెప్పిన పాపుల కథ ఇందులో ఉంటుంది. ఆ కన్యకలు పాపుల వృత్తాంతాన్ని ఇట్లా చెప్పారు. అమ్మలారా, కాస్త ధైర్యంగా వినండి. పాపులెవరో, వాళ్ళు యమలోకంలో పడే బాధలు ఎట్లాంటివో చెబుతాం. ఈ లోకంలో దాన ధర్మాలు చేయని వాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు భయంకరమైన బాటలో యమలోకానికి దక్షిణముఖంగా ప్రయాణం చేసే వెళ్తారు. యమపట్టణం 86,000 యోజనాల విస్తీర్ణం కలది. పుణ్యాత్ములకు అది ఆనందంగా కనబడుతుంది, ఎంతో దగ్గరవుతుంది. పాపులకు ఎంతో దూరమై దారంతా ముళ్లతో, కరుకైన గులకరాళ్లతో, చురకత్తులలాటి సూదిరాళ్లతో అడుగు తీసి అడుగు వేయడానికి సాధ్యం కాకుండా ఉంటుంది. కొంతమేర అగాధమైన బురద కూడా ఉంటుంది. దాని నిండా ఘోరమైన కప్పలు, సూదుల కన్నా సూదిగా ఉండే దర్భలు. ఏం చెప్పమంటారా తోవ? పాపాత్మల తోవలో వెళ్ళాలి నా యమనగరానికి. త్రోవ అంతా కూడా అంధకార బంధురంగా ఉంటుంది, చిమ్మ చీకటి. ఆ కటిక చీకటిలో భగ్గున మండుతున్న ఇసుక మీద యమభటులు పాపాత్ములను ఈడ్చుకుపోతూ ఉంటారు. ఆ బాట దాటిన తర్వాత కరడుగట్టిన మంచు పెళ్లలతో నిండిన త్రోవ ఉంటుంది. పాపులు దాని మీద నుంచే నడిచి వెళ్ళాలి. అది దాటిన తర్వాత కాలిన పెనం వలె భగభగ మంటలు చిమ్ముతున్న కఠిన పాషాణాలు పరచిన త్రోవలో పాపులను కొరడాలతో కొడుతూ యమదూతలు తీసుకుపోతూ ఉంటారు. ఆ తర్వాత భయంకరంగా గర్జించే సింహాలు, గాండ్రించే పెద్ద పులులు, రక్తాన్ని పీల్చే బోలెడేసి జలగలు, మాంసం పీకుతునే ఎలుగుగొడ్లు, తొండాలతో విసరగొట్టే మత్తగజాలు, కొమ్ములతో డొక్కలు చీల్చే కారెనుబోతులు, భూత ప్రేత పిశాచాలు, మిడిగుడ్లతో, కోరమీసాలతో, చింపిరి జుట్లతో మీదబడే రాక్షసులు ఉండే మార్గం వస్తుంది. దానిలో పాపులను కట్టి కొట్టి తన్ని జుట్టు పట్టుకుని యమదూతలు ఈడ్చుకుపోతూ ఉంటారు. వడగాడ్పులకు గొంతుకలిండి కడుపులు కాలి దాహం దాహమని ఆ పాపాత్ములు ఏడుస్తున్నా యమదూతలు లక్ష్య పెట్టకుండా ఈడ్చుకుపోతూనే ఉంటారు. ఒక్కొక్క చోట చురకత్తులు వాన కురిసినట్టుగా పడుతూ ఉంటాయి, గండశిలలు కురుస్తూ ఉంటాయి. ఆ దెబ్బలకు శరీరం తెగి నెత్తురు గారుతూ ఉంటే యమదూతలు ఉప్పు కారం ఆ దెబ్బల మీద చల్లుతూ పాపాత్ములు ఏడిస్తే తంతూ ఉంటారు. ఒక్కొక్క చోట ఊపిరాడని విధంగా చలిగాలులు వీస్తూ ఉంటే శరీరాలు కొంకరలు పోతూ ఉంటాయి. ఇటువంటి దుర్భర బాధలు అనుభవిస్తూ పాపాత్ములు యమలోకానికి మూకలు మూకలుగా ఏడుస్తూ పోతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులను తిట్టి తన్నిన నీచులు చచ్చిన తరువాత యమదూతలు వాళ్ళ సూక్ష్మ శరీరాలను ఈడ్చుకుపోతూ అడుగులలో ఈటలతో పొడిచి ఏడిపిస్తారు. గురువులను, దైవాన్ని, పెద్దలను నిందించే వాళ్ళ నాలుకలను చురకత్తులతో చీలుస్తారు. సాధుజనులను బాధపెట్టిన పాపులను చేతులు వెనుకకు విరచగట్టి అరచేతులలో నిప్పులు పోసి ఏడిపిస్తారు. కూట సాక్ష్యాలు చెప్పిన వాళ్ళ గొంతుకలను ఇనుప ముళ్ళ తాళ్లతో బిగించికట్టి బాధిస్తారు. ఇంకా రకరకాల పాపాలు చేసిన వాళ్లను ముళ్ళ కర్రలతో వీపులు తోలుడేటట్టుగా కొట్టి రోకళ్లతో తలల మీద బాది రంపాలతో తెగగోస్తూ నానాయాతనలు పెట్టి తీసుకుపోతుంటారు. అట్లా ఎన్నో యాతనలు పడుతూ లబోదిబోమని తలలు బాదుకుంటూ ఏడుస్తూ యమదూతల వెంటపోతున్న పాపాత్ములను చూడగానే మా గుండెలు జాలితో కరిగిపోయాయి, మా శరీరాలు భయాశ్చర్యాలతో పులకరించాయి, గగురు పొడిచాయి. పాపులకు యముడు చెప్పరానంత భయంకర రూపంతో కనిపిస్తాడు. కళ్ళల్లోంచి పట్టడేసి నిప్పులు తుళ్ళుతూ ఉంటాయి, అట్లా కనబడతాడనమాట. శరీరం అంతా కత్తులు మొలుచుకుని వచ్చినట్టుగా రోమం నిగిడిపోతుంది. ఆ దంతాలు రంపాల పళ్ళలాగా ముందుకు పొడుచుకొస్తాయి. కట్టిన బట్టలు, పెట్టుకున్న నగలు నెత్తురు వన్నెతో చూడభయంకరంగా ఉంటాయి. చేతిలో ఉన్న గదిలో నుండి నిప్పుల రవ్వలు తుళ్ళిపడుతూ ఉంటాయి. పాశం క్రూర సర్పంలాగా నృత్యం చేస్తూ ఉంటుంది. ఆ మహానుభావుడి శరీరం కాటుక కుండలాగా ఉంటుంది.
అతని వాహనం అంతకంటే భయంకరంగా ఉంటుంది. సూదుల కన్నా సూదిగా ఉండే కొనలు దేరి ఇనుముతో చేసినట్లున్న కొమ్మలు, నిప్పులు రువ్వే ఎర్రటి కళ్ళు, గడ్డపారల్లాంటి రాళ్లను కూడా పిండి చేసే గిట్టలు, గుహల్లాంటి ముక్కుబుటాలు, సుదీర్ఘమైన మోర. ఆ దున్నపోతు మహిషం, ఎముడెక్కిన మహిషం అట్లా ఉంటుంది. ఇక ధర్మరాజుకు అటు ఇటు మారి, మసూచి మొదలైన వ్యాధులన్నీ భయంకరంగా అట్టహాసాలు చేసే భూతప్రేత పిశాచగణాల రూపాల్లో, ఘోర వ్యాధుల రూపాల్లో ఉన్న క్షుద్రదేవతలు వీళ్ళంతా ఉంటారు. యముడికి కాస్త కుడివైపున చిత్రగుప్తుడు ఉంటాడు. ఈ లోకంలో ఏ జీవి ఎప్పుడు ఎలాంటి మంచి చేసినా చెడ్డ చేసినా వేరువేరుగా ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. ఆయా జీవుల పుణ్య పాపాల చర్చ వచ్చినప్పుడు ఆయన ఆయా పుటల్లో రాసిన సమాచారం యముడికి వివరిస్తాడు. పరుల సొమ్ము అపహరించిన వాళ్ళు, పరకాంతలను పాడు చేసిన వాళ్ళు, దేవ బ్రాహ్మణ మాన్యాలను వశపరుచుకున్నవారు, ధనాశతో న్యాయస్థానాలలో దొంగ సాక్ష్యం చెప్పిన వాళ్ళు, జీవహింస చేసిన వాళ్ళు, అతిథులను అవమానించిన వాళ్ళు, భిక్షుకులను నిందించిన వాళ్ళు, సన్యాసులను హేళన చేసినవారు, కవులను, విద్వాంసులను, గురువులను, యాచకులను ఏవో ఇస్తాను అని ఆశపెట్టి వాళ్లను పదే పదే తమ ఇళ్ల చుట్టూ తిప్పించుకుని చివరికి నిరాశ కలిగించి పంపించిన వాళ్ళు చిత్రగుప్తుడి పుస్తకంలోకి ఎక్కుతారు. వాళ్లను గురించి చెప్పడంలో ఆయన తొణకడు బెనకడు. ఆయన చెప్పింది నిజమే అని పంచభూతాలు కూడా సాక్ష్యం ఇస్తాయి. చిత్రగుప్తుడు చెప్పినదంతా విని యమధర్మరాజు విచారణ చేసి వాళ్ళ పాపాలకు తగినట్లుగా నరక శిక్షలు వేస్తాడు. యమదూతలు ప్రభువు ఆజ్ఞ కాగానే వాళ్ళని ఈడ్చుకుపోయి రంపాలతో కోసి, కత్తులతో నరికి, ముళ్ళ కొరడాలతో చుర్రుమనే విధంగా కొట్టి, పెద్ద పెద్ద మంటల్లో పడదోసి, పాముల చేత కరిపించి నానా నరకయాతనలు పెడతారు. ఇంత చేసినా ఆ పాపుల యాతనా శరీరం చెడిపోదు. బాధలు అనుభవించాలి కదా మరి. అబ్బా, ఆ బాధలు, ఆ శిక్షలు చెప్పశక్యం కాదు అని సువృత్త మొదలైన నలుగురు కన్యలు తాము యమలోకంలో చూసిన విశేషాలు తల్లిదండ్రులకు, చుట్టాలకు చెప్పారు. దీంతో మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 8వ అధ్యాయం ముగించుకున్నామండి. రేపు 9వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.